వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగాను భాగం చేసుకోవాలి. డాక్టర్ శ్రీలక్ష్మి. స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారణ. రొయ్యల రైతుల ఫీడ్ తయారు చేసిన ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం. గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీలలో విజయం సాధించిన విజేతలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతి చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని అత్యున్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పటమటలోని చెన్నుపాటి రామయ్య కోటయ్య ఇండోర్ స్టేడియంలో సీతారాం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, ప్రముఖ సింగర్ శ్రీలత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రసాద్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతామన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనిలో మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకమ్మ చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమ్మిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం బాగా రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రసాద్ అన్న. సో ప్రసాద్ అన్న, ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మనోహర్ సార్ని ఇన్వైట్ చేయడానికి ఈ టోర్నమెంట్ నేను ఆర్గనైజ్ చేశాను నిజంగా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడిపూడి మౌంటేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్, సీతారాం, వాళ్ళ మిసెస్ శ్రీలలిత, వాళ్ళ ఫాదర్ గారు, దత్తు గారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన పిల్లలు కూడా అందరికీ 2 lakhs ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందన్నమాట, ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా. సో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేసిన నాదెళ్ల మనోహర్ గారు, నేనే చెబుదామనుకున్నా, అందులోకి వాళ్ళు ఎవరో తెలియకుండా చెప్పారు. మంచి టెన్నిస్ ప్లేయరు. నేను మా నాన్నగారి దగ్గరికి 83 ఆ టైంలో ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని. ఆ రోజులో బాగా టెన్నిస్ ఆడుతూ ఉండేవాడు మనం. అదేవిధంగా ఎప్పుడు చూసినా కూడా చాలా ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ లాగా నవ్వుతా అందరినీ పలకరించే విధానం కానీ అదంతా కూడా ఇంతకుముందు 2004లో కూడా స్పీకర్గా చేశారు సార్. సో దాని తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి
యోగాంధ్ర 2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పిలుపునిచ్చారు. విజయవాడలోని అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డులో మంగళవారం ఉదయం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిత్య యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్నప్రియదర్శిని, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ జె ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 14 రోజులు విస్తృతంగా ప్రచార కార్యక్రమం, అలాగే యోగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, అలాగే బీఆర్టీఎస్ రోడ్డు, అన్ని పార్క్స్లో, అన్ని ఆఫీసెస్, అలాగే గ్రామ స్థాయిలో కూడా స్వర్ణ గ్రామ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం పరుస్తూ ప్రతి ఒక్కరు యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 10,000 మంది ట్రైనర్స్ని తయారు చేసి ఆ ట్రైనర్స్ ప్రతి ఒక్కరికి దాదాపుగా 50 మందికి యోగాని రోజు ప్రాక్టీస్ చేయించి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ థీమ్తో ఆల్రెడీ మెగా యోగా శిబిరం చేయడం జరిగింది. ఇదే కాకుండా పున్నమి ఘాటు, అలాగే బరం పార్కు, అట్లాగే మనకు ఏదైతే ఈ పవిత్ర సంఘం ఉందో ఈ టూరిస్ట్ స్పాట్లో కూడా ఈ కార్యక్రమం చేసి ప్రజలను అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ మినిమం ఒక 45 నిమిషాలు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అసలందరికీ నా విన్నపం ఒకటే, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు. దీన్ని రోజుకి ఒక 45 నిమిషాలు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. యోగాలో మెయిన్ యోగా చేస్తే ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాంట్లో దాదాపు 60-70% బెనిఫిట్ ఈ యోగాలో కూడా ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది. మనం అనుకున్న ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వికసిత భారత్, అలాగే స్వర్ణాంధ్ర సాధన ఏదైతే ఉందో ఈ సాధన చేయడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీ సిటిజన్ ఈజ్ అన్ అసెట్ ఫర్ ద సొసైటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొని యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో మన జిల్లాని, ఎన్టీఆర్ జిల్లాని నంబర్ 1గా నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి యోగాంధ్రలో పాల్గొనండి పిలుపునివ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన 9 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా కఠిన భద్రతా చర్యలు చేపడతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ ఘోర ప్రమాదానికి తీవ్రంగా చింతిస్తూ మరి ఎవరైతే మృతి చెందినటువంటి కార్మికులకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆ ఫర్నెస్ బ్లాస్ట్ అవ్వడం, ఆ లిక్విడ్ ఐరన్ మీద పడి చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా తప్పకుండా అప్రమత్తంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుద్ది. తప్పకుండా కుటుంబాలను కూడా అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రేషన్ దుకాణాల ద్వారా త్వరలోనే నాణ్యమైన స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా స్టీమ్ రైస్ వినియోగాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎన్సీసీఎఫ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మినీ మార్టులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు పోటీగా తక్కువ ధరలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో పౌర సరఫరాల శాఖలో పలు సంస్కరణలు అమలు చేశామని, రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి తెలిపారు. ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి సందర్భంలో మాతో నిలిచిన సాచివర్యులు
గౌరవ శాసనసభ్యులు, వారితో పాటు క్షేత్రస్థాయిలో అనేక మంది ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ నుంచి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహించిన ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో మా కమిషనర్ గారు, మా ఎండీ గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అదేవిధంగా అందరికన్నా ముఖ్యం అహర్నిశలు కృషి చేసిన మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, వివిధ శాఖలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది ప్రతి సందర్భంలో కూడా రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ, రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకిచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ, గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా, ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఓటరు జాబితా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రతి బూతులో పార్టీ బలోపేతానికి ఓటరు జాబితా పరిశీలనను ఉద్యమంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. చిట్టినగర్లోని నగరాల కళ్యాణ మండపంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఓటరు జాబితా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని, ప్రతి అర్హత కలిగిన ఓటరును గుర్తించడం, నమోదు చేయించడం, వారి ఓటు హక్కును కాపాడడం ప్రతి టీడీపీ కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు. ప్రతి ఇంటిని సంప్రదించి ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, 18 సంవత్సరాలు నిండిన యువకులతో పాటు కొత్తగా నివాసం ఏర్పరచుకున్న వారిని తప్పనిసరిగా ఓటరు జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. ఇప్పుడు మీరా గారు సార్ గురించి మన అబ్జర్వర్ గారు ఇద్దరు కూడా ఈశ్వరరావు మొత్తం వివరించి ఉంటారు, పెద్దలందరూ కూడా ఈజీ వివరించి ఉంటారు. నేను దాని మీద ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నాకు తెలిసినంత వరకు సుపరిపాలన నిజంగా చూస్తే అదొక నిజమైన అద్భుతమైన ఘట్టం. నాకు పశ్చిమ నియోజకవర్గంలో నేను బ్రహ్మాండంగా చూసిన ఘట్టం ఏదన్నా ఉందంటే సుపరిపాలన. ఆ రోజు అందరూ కూడా ఎన్టీఆర్ జిల్లాలో
100% కంప్లీట్ అయిన నియోజకవర్గం ఏకైక నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. తీరా చూస్తే గొప్ప గొప్ప స్ట్రెంత్ నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా 80% అవలా. కొన్ని రూరల్ నియోజకవర్గాల్లో అయితే 60% అయింది. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఏకైక నియోజకవర్గం సుపరిపాలన 100% చేసిన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క స్ట్రెంత్. మీ ఆశీర్వచనాల వల్ల మొన్న కూడా చెప్పా, మహానాడులో కొన్ని చోట్ల క్లస్టర్స్ రాగలిగా, కొన్ని చోట్ల రాలేకపోయా. ఒకటే చెప్తా, ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చాము భారీ మెజార్టీతో అంటే ప్రజలు ఓట్లేస్తే వచ్చాం. కానీ ప్రజలు ఓట్లేయటానికి కర్త కర్మ క్రియ అంటే అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే. ఎన్నో వీధి పోరాటాలు చేసి 2019 నుంచి 24 వరకు ఇవాళ పార్టీని ఇంత బంపర్ మెజార్టీతో గెలిపించారు అంటే అది మీరే. ఇక నన్నైతే అసలు చరిత్రకి ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. ఎవరి వల్ల కాదు. కొంతమంది వ్యక్తులు రోజు చూస్తున్నాం, ఏదో మనం పొరపాటున ఎంపీ కింద గెలిపించుకున్నాం, చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చెబుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు అందరూ ఉన్నా కూడా నాకు ఈ సర్ అనే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ గత 3 రోజులుగా యూకే నెంబర్ నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో మొదట సాధారణంగా తెలిసిన వ్యక్తులే అనుకుని స్పందించాం. అయితే ఆ నెంబర్ నుంచి మాట్లాడిన వ్యక్తి తన వివరాలు చెప్పకుండా అసభ్యకరంగా అనుచితంగా మాట్లాడడం ప్రారంభించారు అని పెనమలూరు ఎమ్మెల్యే బూడే ప్రసాద్ చెప్పారు. మొదట తన పేరును కూడా చెప్పకుండా విచిత్రంగా మాట్లాడిన అతను ఆ తరువాత పూర్తిగా భాష మార్చి సైకోలా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగాడు అని తెలిపారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తరువాత కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా దూషణలు, బెదిరింపులు కొనసాగిస్తున్నాడని తెలిపారు. అలాంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీసులను ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నారు. గత 3 రోజుల నుంచి ఒక యూకే నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది స్నేహితులు విదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. క్యాజువల్గా వాళ్ళేమనుకొని మేము కూడా ఆఫీస్ ఫోన్కి వస్తూ ఉంటే అది మొన్న వాళ్ళు లిఫ్ట్ చేయలే. తర్వాత పేరు పడితే ఒకవేళ వాడేమన్నా మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకవేళ మారు మనసు పొందాడేమోనని నా నెంబర్ ఇవ్వండి మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడని చెప్పి ఆఫీస్లో చెప్పాను. చెప్తే వాడు ఫోన్ చేశాడు. నేను వాడని కూడా తెలియదు, మామూలు క్యాజువల్గా ఫోన్ తీస్తే నేను భాస్కర్ పెనమలూరు నియోజకవర్గ వాటర్ని అని చెప్పి 2-3 సార్లు మాట్లాడాడు. నీ పేరు చెప్పబోయా, వాటర్ అయితే పేరు చెప్పకుండా వాటర్ అంటే ఎట్లా అని అంటే తర్వాత వాడు భాష అనేది మొత్తం కూడా మారిపోయింది. వాడు పిల్ల సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, యూకే పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన కాడి నుంచి సోషల్ మీడియాలో కానీ ఫోన్లో కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిడతాం. డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేశాను కార్యకర్తలందరినీ, ఎవడెవడు వస్తున్నాడు వాళ్ళంతా చూస్తాను. అసలు ధైర్యంగా వాడు నన్నే బెదిరించాడు అని అంటే వీళ్ళకి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ సైకోల్ ప్రవర్తన ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాడి కాలికి ఏదో బెదిరిపోయి కంప్లైంట్ ఇవ్వటం కాదు, వీళ్ళ యొక్క భాగోతాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఒకేసారి ఏదన్నా కేసు కానీ ఏదైనా పెట్టామనుకోండి వాడి మీద జాలి చూపిస్తారు. కానీ వాడి సైకో ప్రవర్తన ప్రజలకి తెలియాలని, వాడి వాయిస్ రికార్డులు ఇవన్నీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చాం. వాడి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ గారిని కోరటం జరిగింది. మళ్ళీ మొన్న ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, తొందరలోనే రప్పిస్తారు. తప్పకుండా వాడికి తగిన శిక్ష పడే విధంగా చూస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘోర ప్రమాదం జరిగిందని సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని, మృతుల కుటుంబాలకు 5 కోట్ల చొప్పున పరిహారం అందించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్లాంట్లో సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 5 రెగ్యులర్ ఉద్యోగులు, 3 కాంట్రాక్ట్
ఉద్యోగులు అప్పటికప్పటికే మాడి చనిపోయిన పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. ఈ ప్రమాదానికి కారణం యాజమాన్య నిర్లక్ష్యమే కారణం. ఈ ప్రమాదం SMS 1 దగ్గర లాడెల్స్ ఈ బకెట్లో ఓరు తీసుకెళ్ళి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. 500 డిగ్రీల టెంపరేచరు. ఈ లాడెల్స్ని మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు యాజమాన్యం. ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి ఉంటుంది. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. అలాగే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని CITU AP కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబానికి ఒక కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి CITU AP కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘోరమైన ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించడం, మొసలి కన్నీరు కార్చడం, కొంత నష్టపరిహారం ఇవ్వడం, తర్వాత ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం అనేది పరిపాటిగా మారింది. ప్రభుత్వం, తనిఖీ యంత్రాంగం, పరిశ్రమల శాఖ, అట్లాగే ఈ సేఫ్టీ ఆడిట్లు సక్రమంగా నిర్వహించకపోవడం వీటికి కారణాలు. ఇప్పటికైనా ప్రభుత్వం సక్రమైన చర్యలు తీసుకోవాలి. కంప్లీట్గా న్యాయ విచారణ జరపాలి. సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మృతుల కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి CITU AP కమిటీ డిమాండ్ చేస్తోంది. రొయ్యల రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఫీడ్ ధరల నిర్ణయంతో శాస్త్రీయ విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రొయ్యల రైతులు ఫీడ్ తయారు చేసిన ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారుల తమ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఫీడ్ ధరల పెంపుపై ఇంకా తుది ఏకాభిప్రాయం కుదరలేదని, త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రానికి చెందిన లక్షల కోట్ల రూపాయల విలువైన బైరటీస్ ఖనిజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బాల ఉత్సవ భవన్లో బైరటీస్ పరిరక్షణకై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరటీస్ పరిరక్షణ పోరాట కమిటీకి తమ యూనియన్ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కమిటీ, పోరాట కమిటీకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ఉంది. ఈ మద్దతు పలకడానికి కారణం, నేను రావడానికి కూడా కారణం ఏంటంటే, నాకు ఉన్న చిన్నతనం నుంచి భారతదేశం సహజ సంపదకి నిలయం. ఆ సహజ సంపదని కొల్లగొట్టేటువంటి పద్ధతిలో ఇతర దేశస్తులు ఆడేటువంటి నాటకంలో పావులుగా మారేటువంటి వారు ఈ భారతదేశంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మనం అనుకునే మాట పెట్టుబడిదారులు అనేటువంటి వాటిని సమగ్రంగా ఆలోచన చేసి చెందేటువంటి పద్ధతిలో కొన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందొచ్చు, కొన్ని ప్రభుత్వాలు వాటికి అనుగుణంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సరే, ఇక్కడ రాజకీయ ప్రస్తావన నాకు అవసరం లేదు. ట్రేడ్ యూనియనిస్ట్గా నేను చెప్పేటువంటి దాని ప్రకారంగా ఇది భారతదేశ సంపద. అందులోనూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ ఖనిజానికి సంబంధించి, బైరటీస్ అనేటువంటి ఖనిజానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది అనేటువంటిది సుస్పష్టంగా కనబడతా ఉంది. అటువంటిప్పుడు దీనిని లక్షల కోట్ల రూపాయలు ఒకే సంస్థకి కట్టబెట్టడం అని అంటే సరైనటువంటి కాదనేది. సరే, ఒక ఛాలెంజ్గా విసిరి గతంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని అవాస్ పాలు చేయటానికి
అనేక రకాలుగా అవినీతిలో ఉందని చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ మరలా అదే కంపెనీ, గత ప్రభుత్వం ఏదైతే కంపెనీకి ఇచ్చిందో అదే కంపెనీకి మరలా ఇచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు గతంలో ఏ రకమైన అవినీతి జరగలేదు అనేటువంటిది. ఒకవేళ జరిగి ఉంటే నువ్వు వేయాలి, ఒకవేళ వేసినటువంటి కానీ మేము చెప్పేటువంటి దాని ప్రకారంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా కానీ కూడా లంసంగా ఒకేసారి మాత్రం ఇవ్వటానికి వీల్లేదు అనేటువంటిది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు ఉపయోగపడే అత్యాధునిక ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రైన్ ఆక్సిజన్ ఈసీఎంఓ సేవలు ఇప్పుడు విజయవాడలోనే అందుబాటులోకి వచ్చాయి. స్థానిక మణిపాల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య బృందం ఈ వివరాలను వెల్లడించింది. తీవ్రమైన ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రిక్ట్ సిండమ్ ARDS ఊపిరితిత్తుల వైఫల్యంతో పోరాడి ఈసీఎంఓ చికిత్స ద్వారా విజయవంతంగా కోలుకున్న 55 ఏళ్ల రోగి గుమ్మ వెంకటరావు విజయగాథను ఈ సందర్భంగా వైద్యులను పంచుకున్నారు. ఇక శ్వాసకోశ వైఫల్యం తీవ్రమై వెంటిలేటర్ చికిత్స కూడా పనిచేయని విపత్కర పరిస్థితుల్లో ఈసీఎంఓ విధానం ఎలా ప్రాణాలను కాపాడగలదో ఈ సందర్భంగా వివరించారు. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఇన్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. నేను ఇక్కడికి వచ్చి 6 years అవుతుంది. ఇక్కడ రాకముందు కూడా పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్లో ట్రైన్ అయ్యాను హైదరాబాద్లో, బెంగళూరులో. సో మనకి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ అనేది ఎక్కువగా మనము హైదరాబాద్, బెంగళూరులోనే చూస్తూ ఉంటాం, అదర్వైజ్ చెన్నై. అక్కడ ఏంటంటే మనకి మీరు కోవిడ్ టైంలో కూడా చూసుంటారు, చాలామంది పెద్దవాళ్ళు విజయవాడ నుంచి కూడా డబ్బులు ఉన్న అందరూ కూడా కొంచెం ప్రాబ్లం అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి క్రిటికల్ కేర్ బాగుంటుంది, ఐసీయూ బ్యాకప్ బాగుంటుంది, ఏదైనా అవసరమైతే ఎక్కువ పెడతారు, వెంటిలేటర్ కూడా సరిపోకపోతే అనే ఒక కాన్ఫిడెన్స్తోని ధైర్యంగా వెళ్ళిపోతారు అనమాట. అదే కాన్ఫిడెన్స్ మనం ఈరోజు విజయవాడలో ఇవ్వగలుగుతున్నాం కాన్ఫిడెంట్గా. సో ఎందుకు అంటే క్రిటికల్ కేర్ అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్స్, ఇలాంటి ఒకరిని సేవ్ చేయాలంటే ఒక డాక్టర్తో పని అయ్యేది కాదండి. ఒకటి ఫెసిలిటీస్, మన ఎక్విప్మెంట్ ఉండాలి, ఎక్కువ మెషిన్, అలాగే వెంటిలేటర్ సపోర్ట్, అలాగే అందరు డాక్టర్స్, కార్డియాలజిస్ట్ కావచ్చు, పల్మనాలజిస్ట్ కావచ్చు, క్రిటికల్ కేర్ డాక్టర్స్ కావచ్చు, అలాగే అందరు స్పెషాలిటీస్ కూడా మనకి రెగ్యులర్గా అవైలబిలిటీ ఉండాలి. కార్డియాక్ సర్జన్స్ అవసరం అనుకున్నప్పుడు ఇంతమంది స్పెషలిస్టులు కలిసి, అలాగే నర్సింగ్ స్టాఫ్, గుడ్ నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, గుడ్ టెక్నీషియన్స్ ఉండాలి. సో రౌండ్ ద క్లాక్ సపోర్ట్ అనేది, బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఉండాలి. ఇన్ని సపోర్ట్ ఉంటేనే ఇటువంటి మన కేసులు కూడా సేవ్ చేయగలుగుతాము. ఇటువంటి సపోర్ట్ ఇదివరకు ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇటువంటి సిటీస్లోనే జరిగేది. బట్ యాక్చువల్గా మనకి ఇప్పుడు అంతకంటే బెటర్ కేర్లో, అలాగే తక్కువ కాస్ట్లో కూడా కంపేర్ టు మెట్రో సిటీస్ తక్కువ కాస్ట్లో మనం అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మనము వెంటిలేటర్, మనకి సమాజం ఎలా ఉందంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళాడంటేనే 50-50 కష్టమని ఒక భావన. అలాగే వెంటిలేటర్ మీద కొంచెం కోమాలో ఉండి మన స్పృహలో ఏంటంటే సమాజంలో అపోహ ఎలా ఉందంటే ఏమో చనిపోయిన ట్రీట్మెంట్ చేస్తున్నారేమో అనే ఒక పర్సెప్షన్ అయితే ఉంది. సో ఆ పర్సెప్షన్ నుంచి మనకు తెలుసు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా అంతకుముందు తిరిగేవాళ్ళు, కరోనాలో ఎలా అయితే అంతకుముందు తిరిగేవాళ్ళు, సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్స్ ఫెయిల్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళేవాళ్ళు, ఇది కూడా మళ్ళీ కొంతమంది రికవర్ అయ్యి బయటకు వచ్చేవాళ్ళు, మన ట్రీట్మెంట్ చేసుకుని 90% బయటకు వచ్చేవాళ్ళు. కొంతమంది మనం ఎంత చేసినా 10% చనిపోతారు లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల. సేమ్ అలాగే లంగ్స్ ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, ఎనీ అదర్ అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంతకుముందు బాగా తిరిగే వ్యక్తి సడన్గా జ్వరం వచ్చి, దగ్గు వచ్చి, తర్వాత ఆయాసం వచ్చి సడన్గా లంగ్స్ ఫెయిల్ అయిపోయి వెంటిలేటర్ మీకు వెళ్ళిపోతారు. సో అంతకుముందు బాగానే తిరిగేవాడు కదా, మరి వాళ్ళని వదిలేయాలా, మనం కాపాడాలా, సాధ్యమైనంత వరకు బతికించడానికి ట్రై చేయాలి. అందులో భాగంగానే ఫస్ట్ వెంటిలేటర్ పెడతాం. వెంటిలేటర్ పెట్టిన తర్వాత కొంతమంది, చాలామంది యాక్చువల్ రికవర్ అవుతారు. అట్లీస్ట్ 70-80% మనం వెంటిలేటర్ పెట్టిన వ్యక్తులు మనం బయట తీసుకురాగలుగుతున్నాం ఈరోజు. సో కానీ కొంతమంది ఒక 10-20% బాగా లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వదిలేస్తే చనిపోతాడు ఆ వ్యక్తి. అదే మనకి 100 మందికి ఈ వెంటిలేటర్ ఫెయిల్ అయ్యి కూడా తర్వాత మనము ఎక్కువ కానీ మిషన్ పెడితే ఇట్లాంటి పేషెంట్స్కి అందులో 30-40 మంది మనం సేవ్ చేయగలం. బట్ మరి అందరికీ చెప్పగలమా? అందరికీ చెప్పలేము, ఎందుకంటే ఇది కాస్ట్తో కూడుకున్నది. కాబట్టి మనము ఎవరైతే ఫ్యామిలీ ఎఫోర్డబుల్ ఉంటారో, ఎవరైతే మనకి జెన్యున్గా వాళ్ళకి యంగ్స్టర్ అయి ఉండి వాళ్ళకి క్వాలిటీ ఇందులో బయటపడితే ఒక 20-30 సంవత్సరాలు బాగుంటారో వాళ్ళకి ఇది ఆఫర్ చేస్తాం. ఇది ఆఫర్ చేసినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకొని మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, వాళ్ళు చేయించుకోగలరు, లేదా ఇన్సూరెన్స్ ఉంది చేయించుకోగలరు అనుకున్న వాళ్ళకి మేము కాన్ఫిడెంట్గా అడ్వైస్ చేస్తాం. కొంతమందికి మనకి CMRFలో కూడా మన హాస్పిటల్ డైరెక్టర్ గారు CMRF ద్వారా కూడా చాలామందికి చేశాం ఇక్కడ. అది ఇదే ఎక్మో సపోర్ట్ కూడా చేశాం. అలాగే మన దగ్గర ఇప్పుడు అడల్ట్ ఎక్మోతో పాటు పీడియాట్రిక్ ఎక్మో కూడా, చిన్నపిల్లలకు కూడా ఎక్మో సపోర్ట్ అనేది చేస్తాం మన హాస్పిటల్లో. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మీరు చూస్తే ఈరోజు మనం ఈ వ్యక్తి మనకి పేరు చెప్పట్లేదు మీడియా సమక్షంగా, కానీ ఈయన 55 సంవత్సరాలు, ఇక్కడ నుంచి అమరావతి నుంచి ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఊరు ఉంది. ఒక
ఒక రైతు, ఆయన 140 కేజీలు ఉంటారు. సో బాగా ఒబేసుకుంటారు. ఆయన దగ్గుతో స్టార్ట్ అయ్యి, జ్వరంతో స్టార్ట్ అయ్యి, దాని తర్వాత తుళ్ళూరులో అక్కడ చూపించుకొని, అక్కడ బాగాలేకపోతే గుంటూరు వెళ్ళి, గుంటూరులో 2 రోజులు చూసుకొని, ఇంకా బాగా ఆయాసం ఎక్కువైతే వాళ్ళు ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలోనే ఆక్సిజన్ లెవెల్ 60% ఉంది. సో 60% ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టారు ఎమర్జెన్సీలో రాగానే, ఆ రోజు నైటే. సో వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ లెవెల్ ఆయనకి 70-80 మించికి రావట్లేదు. సో ఆ రోజు నైటే ఫ్యామిలీకి చెప్పాము, మరి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, మరి ఎందుకంటే ఇంకా వెంటిలేటర్ సపోర్ట్ చేయట్లేదు, ఒకవేళ పెట్టకపోతే మనకు వేరే ఆప్షన్ లేదని చెప్తే వాళ్ళు ఫ్యామిలీ కన్విన్స్ అయ్యి చాలా పాజిటివ్ యాంగిల్లో సార్ ముందుకెళ్దామని చెప్పారు. ఇది కేవలం డబ్బులతో సంబంధం లేదండి, వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైతులండి. వాళ్ళకి ఏదో డబ్బులు ఉండో లేదా ఇన్సూరెన్స్ ఉండో వాళ్ళు చేయించుకోలేదు. కేవలం నమ్మకం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ నాన్న బతికించుకోవాలని ఆశతో వాళ్ళు ముందుకు వచ్చారు. సో అదే ఆశతో మనం కన్విన్స్ చేసి 2 వీక్స్ ఎక్కువ పెడితే మినిమం 2 వీక్స్ మనం ట్రై చేయాలి, 1-2 రోజులు మిరాకిల్ జరగదు అని చెప్తా ఉన్నాం. సో చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మనకి అర్థం చేసుకొని ఆల్మోస్ట్ ఎక్కువ పెట్టిన తర్వాత కూడా 11 రోజులు చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా లేదు, 1% ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆయన వాళ్ళ చుట్టూ కూడా పాపం ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు, మీకు తెలిసిందే కదా సమాజంలో అపోహలు ఉంటాయి, బిల్లు పెరుగుతూ ఉంటుంది పక్కన, అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉండేది. అంటే వాళ్ళకి లేదు, బట్ వాళ్ళ చుట్టూ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బట్ ఉన్న వాస్తవం ఏంటంటే మినిమం 2 వీక్స్ ఉంటేనే కానీ ఎక్కువ నుండి బయటపడతారో లేదు తెలియదు. సో 11th డే అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 డేస్లోనే మనం ఎక్కువ తీసి ఈరోజు నార్మల్గా ఆయన నడుచుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు అన్నమాట. సో ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే, ఒకటి యాజ్ అ డాక్టర్స్ మేము నమ్మాము ఇవన్నీ మనం హెల్ప్ చేయగలము, బట్ 100కి 100 మందిని మనం ఎవరు కూడా సేవ్ చేయలేము. గ్యారంటీ అడిగితే ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు ఇలాంటి సిచ్యువేషన్స్లో. కానీ ఓకే మనం సేవ్ చేయగలమని నమ్మకం ఉంటే కాన్ఫిడెంట్గా మేము అడ్వైస్ చేస్తాం, ఇది ఒక ప్రయత్నం చేద్దాము, 100 మందికి ప్రాబ్లం వస్తే 30 మంది 40 మంది మనం బయటపడేయచ్చు సో అని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే మనం ముందుకెళ్తాం. అందులో భాగంగా వాళ్ళు కూడా ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా డాక్టర్ మీకు మంచి మందులు ఇవ్వాలి, మాకు అవసరమైతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించండి, మా తమ్ముడిని మేము సేవ్ చేసుకోవాలి, లేదా మా నాన్న మేము సేవ్ చేసుకోవాలి, ఆ ఒక్క మాట మీద ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న సొంత బాబాయిలు, సొంత బంధువులు కూడా ఎందుకు అనవసరం తీసుకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ వినలేదు. ఎందుకంటే పోతే కొంత డబ్బులు పోతాయి, కానీ కనీసం మన ప్రయత్నం మనం చేసామని సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు పాపం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దేవుడి దయ వల్ల ఈరోజు మన ప్రయత్నం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు హ్యాపీగా ఆయన ఇంటికి వెళ్తున్నాడు. అంటే మెడికల్ దాంట్లో డెఫినెట్లీ ఇట్స్ కాంప్లెక్స్ అండి, ఇట్ ఈస్ నాట్ ఈజీ, చాలా కష్టమైన ప్రొసీజర్. ఎందుకంటే మల్టిపుల్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, క్రిటికల్ కేర్ డాక్టర్స్, రౌండ్ ద క్లాక్ పర్ఫ్యూషనిస్టులు ఉండాలి, నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, పల్మాలజిస్ట్ ఉండాలి, అలాగే అందరూ డాక్టర్స్ కూడా కలిపి చేసేది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే మనకి మేనేజ్మెంట్ నుంచి కూడా మనకి సపోర్ట్ లేకపోతే ఇవన్నీ మనం చేయలేము. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ అబౌట్ ఎక్మో అనేది మనకి ఒక వర్డ్లో చెప్పాలంటే, నా పేరు డాక్టర్ దినేష్ అండి, మణిపాల్ హాస్పిటల్స్లో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ అండ్ ఎక్మో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. వాళ్ళు సార్ అన్నట్టు బేసికల్గా ఎక్మోలో 2 వెరైటీస్ ఉంటాయండి, వివి ఎక్మో అంటాము, ఇంకోటి విఏ ఎక్మో అంటాము. వివి ఎక్మో అనేది మనకి అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వెంటిలేటర్ సపోర్ట్ కానీ మందులతో కానీ, వెంటిలేటర్ మందులు ప్లస్ బోర్లో పడుకోబడతామండి ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వని వాళ్ళకి. ఇవన్నీ మెయింటైన్ అవ్వని వాళ్ళకి మనం ఈ ఎక్మో అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కూడా ఎట్లాగంటే యాజ్ అ బ్రిడ్జ్ టు రికవరీ అంటే ఇది కూడా ఒక సపోర్టివ్ థెరపీ అనమాట. మనం పెట్టే మందులకు కానీ కొంతమంది 5 రోజులకో 7 రోజులకో లేదంటే కొంతమంది 14 రోజులకో మనిషికి రికవరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇన్ని రోజులకి మన సపోర్టివ్ డివైస్ అనేది అవసరం. అది దేనికి మంచిగా ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి అవనివ్వండి, చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్ తీయడానికైనా అవ్వాలి. సో ఎప్పుడైతే ఇది మన కన్వెన్షనల్ థెరపీస్ అంటే వెంటిలేటర్తో మందులతో అవ్వదో, ఈ ఎక్మో అనేది మనకి సపోర్టివ్ డివైస్గా బాగా హెల్ప్ అవుతుందండి. సో మన పేషెంట్కి కూడా పెట్టింది వివి ఎక్మో అండి. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అట్లాంటి వాళ్ళకి మనం పెట్టేది విఏ ఎక్మో అండి. అది ఏంటంటే బోత్ హార్ట్ అండ్ లంగ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇవాళ అందరి సమక్షంలో ఐ షుడ్ థ్యాంక్ రామ్ సార్ ఫర్ ప్రొవైడింగ్. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, ఎట్లా ఒక ఆఫ్రికన్ ప్రోవర్బ్ ఉంటుందండి, అంటే ఒక చిన్న పిల్లవాడిని పెంచాలంటే ఒక ఊరు సపోర్ట్ ఎంత అవసరమో, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఎస్టాబ్లిష్ నడిపించాలి అంటే మనకి అంతే ఈక్వల్ సపోర్ట్ అనేది ఉండాలండి. అది బీట్ డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ టీమ్ అవనివ్వండి, పర్ఫెషనిస్ట్, న్యూట్రిషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఇట్లాగా అందరి సమక్షం అందరం కలిసి ఇచ్చేస్తేనే మనకి అవుట్కమ్స్ అనేది బెటర్ అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సార్ అన్నట్టు ఇప్పుడు రీసెంట్గానే మనం ఈ రిట్రైవల్ ప్రోగ్రామ్ అంటే ఎక్మో అనేది అవసరమైన వాళ్ళకి మన చుట్టుపక్కల 150-200 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హాస్పిటల్స్లోనే మనం ఇనిషియేట్ చేసి తీసుకురావడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ.
వ్యవధిలోనే మనందరినీ మళ్ళీ మీ అందరినీ కలవడం చాలా సంతోషకరం. కలిసిన ప్రతిసారి ఒక సంతోషకరమైన వార్తతోనే వస్తున్నాం. మణిపాల్ హాస్పిటల్ అనేది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకున్నా కూడా చాలా బ్రాండెడ్ పేరున్న హాస్పిటల్స్తో కంపేర్ చేసినా కూడా ఇటువంటి ఆధునిక వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు, ఈ 2 కలిపి ఉన్న సెంటర్ 2 తెలుగు రాష్ట్రాల్లోకి కూడా చూసుకుంటే మనం నంబర్ 1 హాస్పిటల్ అని మేమైతే 100% చెప్తాము. ఎందుకు అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువలో అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ మనకు ఏదైతే అక్కడ ఇంకా బెటర్గా ఉంటుందేమో, అక్కడ ఇంకా మంచిగా ఉంటుందేమో, ఇంకేదైనా టెక్నాలజీ ఉందేమో అని అనుకుంటున్నాం. అక్కడ లేనిది ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క సర్వీసు కూడా, ప్రతి ఒక్క డాక్టరు, డిపార్ట్మెంటు, దెన్ మంచి టెక్నాలజీతో కూడినటువంటి ఆధునిక పరికరాలు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మన హాస్పిటల్లోనే, మన అమరావతిలోనే, మన అందుబాటులోనే, మనందరికీ సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి రేట్స్లోనే ట్రీట్మెంట్ అనేది మణిపాల్లో ఇవాళ ఇవ్వటం జరుగుతున్నది. ఇలాంటి పేషెంట్స్ మనం గతంలో మొన్న మధ్య కలుసుకున్నాం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసాం, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. దెన్ రోబోటిక్స్లో మనం చెయ్యని డిపార్ట్మెంట్ అంటూ ఏం లేదు. రోబోటిక్స్లో స్టార్ట్ ఫ్రమ్ సెమీ రోబోటిక్ డెంటల్ దగ్గర నుంచి జనరల్ సర్జరీ చేస్తున్నాం, గ్యాస్ట్రో సర్జరీ చేస్తున్నాం, ఆర్థో సర్జరీ చేస్తున్నాం, దెన్ వాట్ నాట్ అన్ని రకాల సర్జరీస్, యూరాలజీ, ఆంకాలజీ, అన్ని సర్జరీస్ రోబోటిక్స్లో మనం ఇవాళ తీసుకురాగలిగాం మన హాస్పిటల్లో, మనందరికీ అందుబాటులోనే. అట్లాంటిది ఎక్మో కూడా ఇట్లాంటి వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. చాలా మంచిగా పేషెంట్స్ అందరూ రికవర్ అయ్యి వెళ్ళడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గవర్నమెంట్కి కానీ, చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి మా కృతజ్ఞతలు. పేరు గుమ్మా లక్ష్మీనారాయణ అండి. తుళ్ళూరు మండలంలో ఒక విలేజీ. మా తమ్ముడికి 2 రోజులు జ్వరం వచ్చింది. అక్కడి నుంచి తుళ్ళూరులో ఎక్స్రే తీపిస్తే గుంటూరు పోయి చూపించుకోమన్నారు. గుంటూరులో 2 రోజులు చూపించాము. అక్కడ కొద్దిగా మ్యాటర్ సీరియస్గా ఉందంటే మేము 4 సలహా తీసుకుంటే మణిపాల్ హాస్పిటల్ అయితే వైద్యం కరెక్ట్గా అందిద్ది, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పారండి. అంటే మణిపాల్ హాస్పిటల్ తీసుకొచ్చాం. దేవుడల్లి లోకేష్ గారు కలిసి 100లో 30, 40 అయితే నేను చెప్పగలుగుతానన్నాడు. అందులో మగవాడు ఉన్నాడండి. గ్యారెంటీగా మీరు చేయండి, మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి అన్నాను. ఆయన మాట ఇచ్చాడు. అట్నే వైద్యం బాగా చేశారు. ఇలా బాగా రికవర్ అయింది. అంతా బాగుందండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగాను భాగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీలక్ష్మి. స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారణ. రొయ్యల రైతుల ఫీడ్ తయారు చేసిన ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.